హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీస్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనం రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. రవ్వ లడ్డునా, ఇందులో ఏముంది, అందరికీ తెలిసిన వంటేగా అని అనుకుంటున్నారేమో. కానీ మనం ఎప్పుడు రవ్వ లడ్డూని పంచదార వేసుకొని చేసుకుంటాం కదా, కానీ ఈసారి నేను బెల్లం వేసుకొని చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేసుకుంటున్నాను. అలాగే 10 నుంచి 15 వరకు కిస్మిస్లను వేసుకొని లో ఫ్లేమ్ మీద వీటిని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇవి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. నేను ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నానండి. ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక వేయించుకుంటే ఇది నల్లగా అయిపోయి మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో నేను తురిమిన పచ్చి కొబ్బరి 1/2 కప్పు వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకోండి. పచ్చి కొబ్బరి కనుక మనం ముందే వేసుకుంటే అది నల్లగా అయిపోతుంది. కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత వేసుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ రవ్వని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో 3/4 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నీళ్ళను కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, బెల్లం కరిగింది కదా. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం పాకాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, నేను ఇలా బెల్లం పాకాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని మనం వేయించి పెట్టుకున్న రవ్వ కొబ్బరిలో వేసేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కొద్దిగా వేసుకుంటూ మనం ఈ రవ్వని కలుపుకోవాలి. బెల్లం పాకాన్ని కనుక ఒకేసారి వేసుకుంటే పలచనవుతుందండి. కాబట్టి కొద్దిగా వేసుకొని కలుపుకోండి. చూడండి, ఇలాగ బెల్లం పాకాన్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు రవ్వకి 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇలాగే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతితో కలుపుకుందాం. చేతితో ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. అలా అయితే బెల్లం పాకం అనేది చక్కగా రవ్వలో కలిసి మనకి ఉండ చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలాగా చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్డూల్ని చుట్టుకుందాం. చూడండి, రవ్వ లడ్డు రెడీ అయిపోయింది కదా. చూడండి, ఇది చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టలేదు. అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుందండి. మనం బెల్లం వేసుకొని చేసుకోవడం వల్ల ఇది హెల్దీ కూడా. ఇలాగే ఈ మిశ్రమం మొత్తాన్ని మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. అంతే, బెల్లంతో రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. చూసారా, ఎక్కువ టైం కూడా పట్టలేదు, చాలా ఈజీగా అయిపోయింది. అలాగే దీని టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.